ఇదిగోండి వేడి వేడి అన్నం చూసారా, పెద్దలు పెట్టుకుందామని పెట్టుకున్నానండి. కొంచెం అయితే ఇదిగోండి వేడి వేడి అన్నం బాగా చక్కగా ఉడికింది. ఇవాళ కట్టెల పొయ్యి మీద అనమాట అండి. కట్టెల పొయ్యి మీద వండాను. పొడి పళ్ళాడుతాను, మెత్తగా ఉంటుందన్నమాట. ఇదిగోండి బియ్యం అనేవి మా వచ్చేసి బ్రౌన్ రైస్ అనమాట అండి, లైట్గా బ్రౌన్ రైస్ అనమాట. ఇదిగోండి గోంగూర పచ్చడి అంటే వీడియో పెట్టాను ఆల్రెడీ, పులిహార గోంగూర పచ్చడి అండి. కొంచెం అయితే వేసుకుంటున్నాను ఒక ముద్దలోకి. ఫస్ట్ ఒక రోటి పచ్చడైనా ఇలా మామూలుగా మాగిన పచ్చళ్ళు అయినా సరే వేసుకొని నెయ్యి వేసుకొని తినే అలవాటు అనమాట ఫస్ట్ నుంచి కూడా. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ అనవయమ్మ నాయనమ్మ దగ్గర నుంచి వచ్చిందండి అలవాటు. మా అమ్మమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కూడా, మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ కూడా నాకు తెలుసు అనమాట. అలా పచ్చడి అలా చేసిందంటే పొయ్యి మీద, కట్ల పొయ్యి మీద అలా అలా పచ్చిమిరకాయలు పెట్టేసేసి బొగ్గుల మీద చక్కగా తయారు చేసిద్ది. వేడి వేడి అన్నం, ఉప్పు కారం పసుపేనండి. ఎంత కమ్మగా అమృతంగా ఉంటుందో అనవయమ్మ నాయనమ్మ చేస్తే. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ అనమాట. అలా అనమాట అండి, అంత కమ్మగా ఉంటుంది. అలాగే అలా అలవాటు పచ్చడి, రోటి పచ్చళ్ళు మా అమ్మ తరపు నుంచి అలవాటు. ఇదిగోండి నెయ్యి కూడా వేసుకుంటున్నాను కొంచెం అయితే. కొంచెం దగ్గర తీసాడు. చూసారా గుమగుమలాడుతుంది అనమాట, మంచి సువాసన వస్తుందండి అసలుకి. పులిహార గోంగూర పచ్చడి కమ్మగా ఉంటుంది అనమాట అండి. మన గుంటూరు గోంగూర కారం అనమాట. ఇదిగోండి చూసారా, గుంటూరు గోంగూర గుంటూరు కారంతో. నోట్లో పెట్టుకోగానే ఉప్పు కారం పులుపు సమపాడలో అమృతం అనమాట. మాటల్లో చక్కగా బాగుందండి.